అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ సొరకాయ పెరుగు కర్రీ. ఈ సొరకాయ పెరుగు కర్రీ అన్నంలోకైనా వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం సొరకాయ పెరుగు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సొరకాయ పెరుగు కర్రీ కోసం మీడియం సైజు ఒక టమాటా, మీడియం సైజు ఒక ఉల్లిపాయ, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే మీడియం సైజు సొరకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయను శుభ్రంగా ఈ తొక్క అనేది తీసేసుకోండి. ఈ విధంగా ఇలా పూర్తి తొక్కను తీసేసుకోవాలి. సొరకాయ తొక్కు పూర్తిగా తీసేసిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని అన్నీ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా అంతా సొరకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి. ఈ సైజులో ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది. సొరకాయ పెరుగు కర్రీ కోసం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కూడా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు, లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు మీరు మంట హైలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మనకు ఒక 50% ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకు అంటే ఇది సొరకాయ పెరుగు కర్రీలోకి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్. ఇలా లైట్గా మంట హైలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మీరు ఫ్రై అయ్యేలా చూసుకోండి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలానే ఇంకొక కొంత సమయం పాటు ఇలానే ఉడికించుకోండి. మనకు టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారాక ఇది మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరియు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
ఇవి రెండు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పచ్చి వాసన లేకుండా చూసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని మొత్తాన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచేసి ఒక 3 నిమిషాల వరకు మంట మీడియంలో ఉంచి సొరకాయ ముక్కలను ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, సొరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇంకాస్త సమయం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. ఇలానే మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోండి. మళ్ళీ మూత వేసి ఇదే విధంగా ఉడికించుకోండి. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మోతాదులో గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, టమాటా, పెరుగు గ్రేవీ ఇందులో వేసేసుకోండి. మీరు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని వాటర్ కూడా అందులో వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి ఈ వాటర్ కూడా అందులో అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్నర సాల్ట్ వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, అది ఆల్రెడీ కారం అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో జస్ట్ చిటికెడు కారాన్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం యాడ్ చేసుకోకండి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మీకు సాల్ట్ అయ్యిందా లేదా, సాల్ట్ అనేది టేస్ట్ చూసి ఇంకాస్త సాల్ట్ యాడ్ అవుతుంది అనిపిస్తే వేసుకోండి, లేదా ఇప్పుడు వేసిన సాల్ట్ ఓకే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఇలానే 2 నుంచి 3 నిమిషాల వరకు మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మీరు మీడియంలో ఉంచి ఉడికించుకోండి. ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. జీరా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోండి. ఇలానే ఇంకొక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఉడికితే మనకు రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఫైనల్గా సొరకాయ పెరుగు కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ సొరకాయ పెరుగు కర్రీ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.